దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 23 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 63వ అధ్యాయము 3వ వచనము, సామ్ నంబర్ 63 and verse 3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కృప జీవము కంటే ఉత్తమము. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బికాస్ దై లవింగ్ కైండ్నెస్ ఈస్ బెటర్ దెన్ లైఫ్, మై లిప్ షాల్ ప్రైజ్ థీ. నా పెదవులు నిన్ను స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప జీవము కంటే ఉత్తమము. ఈరోజు చాలాసార్లు మనము దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మన యొక్క కోరికలే, మన యొక్క అవసరాలే దేవుని కృప కంటే ముఖ్యంగా మనము భావిస్తాము, అడుగుతాము, అలుగుతాము. అర్థమవుతుందండి? ఐ వాంట్ దిస్ లార్డ్, ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి, నాకు ఇలా కావాలి, అలా కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళు నా ఎద్దు నుంచి తీసివేయమని. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది, మై లవింగ్ కైండ్నెస్ ఈజ్ సఫిషియంట్. ఈరోజు ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది చర్చ్కు వెళ్తున్న వారు, ప్రభా నీ కృప ఉంటే నాకు చాలు, అది లేకపోయినా పర్వాలేదు అనేవారు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఏమంటున్నారండి? జీవము కంటే ఉత్తమము, లైఫ్ కన్నా, బ్రతకడం కన్నా. అంటే దేవుని కృప లేకపోతే బ్రతకడం కూడా అనవసరం అని చెప్తున్నాడు, వేస్ట్ అని చెప్తున్నారు మన భాషలో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని యొక్క కృప యొక్క బల ప్రభావమును గుర్తిస్తున్నావా? దేవుని కృప యొక్క మహత్యాన్ని గుర్తిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి అయ్యున్నాను. కృప జీవము కంటే చాలా బెనిఫిషియల్ అంటున్నాడు దేవుడు. దేవుని కృప ఉంటే నువ్వు చనిపోయిన నువ్వు బ్రతుకుతావు. యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడతాను, ఆయన కృప కొరకు కనిపెడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కృప నిష్ఫలము కాకూడదంటే, నీ జీవితంలో కృప ఫలించాలంటే, నీ జీవము కన్నా, నీ స్టేటస్ కన్నా, నీ ఆస్తి కన్నా, నీకున్న మినిస్ట్రీ కన్నా, నీకున్న చర్చ్ కన్నా, నీకున్న బిజినెస్ కన్నా, నీకున్న కుటుంబము కన్నా దేవుని కృప ఉత్తమమని గుర్తించాలి. Grace of God, the loving kindness of God is better than all that you have, even in you, better than your life. How are you recognizing, acknowledging the grace of God in your life, the loving kindness of God in your life? దేవుని కృపను నీ జీవితంలో ఎంతగా నువ్వు ఎంచుచున్నావో. హిందీ में पढ़ेंगे भजन संहिता 63rd chapter और 3rd वचन पढ़ रहे हैं. क्योंकि तेरी करुणा जीवन से भी उत्तम है, मैं तेरी प्रशंसा करूंगा. तेरी करुणा जीवन से भी उत्तम है. आपका जीवन, आपका सबसे, आपके पास सबसे उत्तम क्या होना चाहिए? परमेश्वर की करुणा. परमेश्वर की करुणा मतलब हम ऐसे स्थिति में आना चाहिए, प्रभु कुछ भी हो या ना हो, आपकी करुणा हमें काफी है होना चाहिए. నువ్వు ఏ స్థితిలో ఉండాలి? ప్రభా ఏమున్నా లేకపోయినా నీ కృప నాకుంటే చాలు ప్రభా, ఎస్ ఐఎమ్ సాటిస్ఫైడ్. కానీ ఈరోజు అలా లేము. మనకు దేవుని కృప కూడా కావాలి, అది కూడా కావాలనే స్థితిలో మనం జీవిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను నువ్వు కొనియాడాలంటే నీ కృప నాకు చాలు ప్రభా అనాలి. నీ పెదవులు ఆయనను ఘనపరచాలి. దేవుని కృపను బట్టి ఆయన నీ పెదవులు ఆయనను ఘనపరచాలి. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెన్ యూ రికగ్నైజ్ అండ్ అక్నాలెడ్జ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, the grace of God will lift you up. దేవుని కృపను నువ్వు గుర్తించి నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుని కృప నీ జీవితంలో ఫలించి నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ
ఎక్కిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును తండ్రి, జీవం కంటే నీ కృప ఉత్తమమై ఉన్నదయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు జీవితంలో మీ కృపకే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. విషయంలో అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్నవారు, ఐసీయూలో ఉన్నవారు, సర్జరీస్లో ఉన్నవారు అందరూ కూడా నీవు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవాయసంలో రక్షకుడా నాయన తండ్రి, దేవతని జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి జాబ్స్లో నీ బిడ్డలను దీవించి ఆశ్రయించి నీవు వర్ధలింపు చేసిన స్తోత్రం. బిజినెస్ చేసిన వారు బిజినెస్ని దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు చదువంతట్లో మీ తోడు నీడికే, మీ సహాయంకి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వారి చదువులో నీ కృపను కోరుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కృప చాలయ్యా. స్తోత్రంలో నాయన ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన నీ కృపను కోరుకొని పరిచయం చేయటకు సహాయం చేయని. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ పరిశుద్ధ తండ్రి మీ తోడు నీడికే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దేవతని భారతదేశంలో మీ సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. భారతదేశంలో మీ నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇక పోరాటం, ఆ యుద్ధంలో నాయన తండ్రి మీ సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. మీ సమాధానాన్ని కోరుతున్నాను ప్రభా. సహాయం చేయని. మీ చిత్తము నాయన నెరవేర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మరి ఒకసారి ప్రభా దేవా తండ్రి, మా జీవం కంటే మీ కృప ఉత్తమమయ్యా. దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దన్ లైఫ్ లార్డ్. వి ఆల్ ప్రైజ్ ది మై ఫాదర్. ఈ యొక్క ఆరాధనలో మేము అందరం ఏకమై దేవా మా పెదవులు మిమ్మల్ని స్తుతిస్తున్నాయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.